మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ధనిక భారత్ విద్యా సంస్థల ఆవిర్భావం. విశాఖలో మధురవాడ కార్షెడ్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖలో ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాయిడ్ గ్రూప్ సిఎండి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విక్రమ్ నారాయణరావు గారు, ప్రముఖ సివిల్స్ మెంటర్ అకాడమీ నాయకత్వం డైరెక్టర్ బాలలత మేడం గారు, సీనియర్ గణిత నిపుణులు శ్రీ మస్తాన్ రావు గారు, లైఫ్ స్కిల్స్ సీనియర్ లీడర్షిప్ నిపుణులు డాక్టర్ సలీం గారు మరియు డైరెక్టర్ విక్రమ్ అజయ్ బాబు గారు పాల్గొన్నారు. సంస్థల గురించి వారి మాటల్లో ఉన్న అన్ని టేస్టుల్లో ఒక్కొక్కటి క్యాచ్ చేసేసి ఫుడ్ మెనూ కూడా అదే విధంగా డిజైన్ చేసామండి మా విద్యా సంస్థల్లో. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి మా విద్యా సంస్థల్లో. ఇక్కడ విశాఖపట్నంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మా సైడ్ నుంచి ఒక విన్నపం అండి. మీరు మిమ్మల్ని అందరినీ మా విద్యా సంస్థలు మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో మా మధురవాడ క్యాంపస్ ని విజిట్ చేసి మీరు ఒక్కసారి చూసి ఆ తర్వాత మీ యొక్క స్టూడెంట్ని, మీ యొక్క పిల్లవాడిని, మీ యొక్క విద్యార్థిని ఎక్కడ జాయిన్ చేయాలనేది మీరు డిసైడ్ చేయండి. మేము మా నామినల్ ఫీజెస్ అయితే ఉంటాయి, అందరికి కూడాను బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఏమైనా కన్స్ట్రక్షన్ ఉందా సార్? బాగా చదివే వాళ్ళని గనక మేము ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి గనక మంచిగా గనక స్కోర్ చేస్తే డెఫినెట్ గా మంచి కన్సెషన్స్ ఉన్నాయి సార్. వాళ్ళకైతే మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మేడం గారు ప్రతి రోజు నేను చూస్తుంటాను. మేడం గారు ఎక్స్పెషల్ మేడం కి చూసి నేను వచ్చాను. మీ గురించి తన గురించి నేను వచ్చింది రోజు చూస్తాను. తెలంగాణ సంజయ్ గారు తన వీడియోస్ రోజు డైలీ చూస్తాను. దాన్ని చూసి వచ్చాను సార్. నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని డైరెక్ట్ గా వచ్చాను అంటే లాయిడ్ సంస్థ వాల్యూస్ నచ్చే వచ్చాను. రెండోది, ఈ విషయంలో మేము పూర్తి స్థాయిలో డిస్కస్ చేసాం. పిల్లలకి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎటువంటి నాణ్యమైన విద్య అందించాలని సార్ విలువలు చూసి సమాజానికి పిల్లలు రూపాయి కడితే 2 రూపాయలు బెనిఫిట్ అంటే డబుల్ ట్రిపుల్ బెనిఫిట్ వచ్చే విధంగా విద్యా సంస్థ నడిపించబోతున్నాము. దీనిలో ఒక వ్యాపారంగా సార్ చూడట్లేదు కాబట్టి నేను కూడా సంతోషంగా దీనిలోకి వచ్చాను. దీని తరఫున నేను క్యాంపెయిన్ చేస్తాను. రెండోది, మేము ఉచితంగా అన్ని ప్లేసెస్కి వెళ్తున్నాను. గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాను. ఉత్తరాంధ్ర టూర్ మొత్తం వెళ్తున్నాను అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే విశాఖపట్నం ఈరోజు సాయంత్రం మధురవాడ దగ్గర శ్రీ కన్వెన్షన్స్ అనమాట, క్రికెట్ స్టేడియం ఆపోజిట్. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు ఎవరైనా పెద్దవాళ్ళు కూడా రావచ్చు. తర్వాత అనకాపల్లి హోటల్ విజయ్ రెసిడెన్సీ రేపు పొద్దున 9వ తారీఖు వెళ్తున్నాను అనమాట, అంటే 28వ తారీఖున. తర్వాత 28వ తారీఖు సాయంత్రం నర్సీపట్నం శ్రీ రామచంద్ర రెసిడెన్సీకి వెళ్తున్నాం. తర్వాత 29వ తారీఖు పొద్దున ఇన్స్పిరో స్కూల్ విజయనగరం అనమాట. 29వ తారీఖు సాయంత్రం శ్రీకాకుళంలో హోటల్ లో. తర్వాత కాశీబుగ్గ పలాస దగ్గర కాశీబుగ్గ 30వ తారీఖు పొద్దున సూర్యరాజ్ ఇన్ హోటల్లో 10వ తరగతి 9వ తరగతి ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అందరికీ కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత మేడం గారు 1 మినిట్. సేవ అంటే మీరు బిజినెస్ పర్పస్ కాకుండా నార్మల్గా చేస్తామని అంటున్నారు కదా. ఫ్రీ సీట్లు ఏమైనా అనౌన్స్ చేస్తున్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు కొంతమందికి ఒక 10 నుంచి ఒక 20 వరకు ఇస్తున్నారు. అలా మీరేమైనా మీ సంస్థ నుంచి ఏమైనా అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, బాగా చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఓకే. రెండోది, జర్నలిస్ట్ పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా స్పెషల్ సపోర్ట్ సిస్టమ్. సో మీ పిల్లలు కూడా ఎవరైనా పంపించవచ్చు. మీ పేరు చెప్పి వస్తే స్పెషల్ సపోర్ట్, బాగా చదువుకునే పిల్లలు అసలు యాక్చువల్ మీ టైటిల్ ధనిక్ భారత్ అని ఉంది కదా. ధనిక్ అంటే డబ్బున్నోళ్ళే భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు సార్. అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థ. అందరినీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందే విధంగా భారతదేశాన్ని చూడాలనే ఉద్దేశంతో పెట్టిందంటే ధనికులకు మాత్రమే కాదు సార్. కానీ కొంతకాలానికి తెలుస్తుంది సార్, మనం ఏదైతే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా ధనిక్ భారత్ అయిపోతుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఆటోమేటిక్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కదండి. ఆటోమేటిక్ గా మా వాళ్ళు ఎగ్జామినేషన్ పెట్టేసేసి తీసుకుంటున్నారు. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం, పేదవాళ్ళు ఉన్నా సరే మీరు కంపల్సరీ సజెస్ట్ చేయండి సార్.
వాళ్ళు కనుక బాగా చదివే కేపబిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, మేము అందుకనే ముందుకు వచ్చాం. చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కదా, మీరు అన్నట్టు మీ బిజినెస్ పరంగా ఎడ్యుకేషన్ అంత టచ్ లేదు కదా. సో ఇలాంటి కాంపిటీషన్ వరల్డ్లో మీరు అనుకున్న హెచ్ఎం సాధించగలుగుతారా? మీరు ఏదైతే ధనిక భారత్లో అందరినీ ఒక కౌమార్త విద్యార్థుల్ని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చిన కాన్సెప్ట్ మీరు ఏదైనా అచీవ్ కేవలం ఆలోచన మాత్రమే నాది, ఆచరణ అంతా కూడా మేడం పెట్టుకున్నారు కదా, మేడం పెట్టుకుని కాన్ఫిడెంట్ 100% కాన్ఫిడెంట్. మీరు ఎన్ని చెప్పినా మాకు ఇదిగా నాకు మేడం చెప్తున్నా 100%. యాక్చువల్ గా 9, 10 చదువు నెక్స్ట్ ఏంటి? Basically, I'm a mathematics professor. Basically, I'm a mathematics professor. I am expert in academics, and I am very privileged to work with Vikram Narayan sir and Ajay sir, and especially it is my lifetime achievement to work with Balalata ma'am. Basically, I will tell 4 or 5 things about what we are doing in academics, and as compared to the remaining institutes, we are going to increase the IQ level of the student, and we don't have any rote learning methods. విద్యకి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం మేము. ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడాలజీ, ప్రతి స్టూడెంట్ at any time they can ask the doubts to the faculty. That is the first thing. And another thing, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సూసైడ్స్ చేసుకోవటము చాలా ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళకి విపరీతంగా ప్రెజర్ పెట్టి చేయటము. We don't have such type of things. ఎమోషనల్ కోషెంట్ ఆల్సో we are going to increase. ఎమోషనల్ కోషెంట్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తామంటే ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్ తోటి రెగ్యులర్ గా పిల్లలతో కౌన్సిలింగ్. And finally, students should be mentally strong. We'll have yoga, meditation also. So basically what I am trying to say is we are going to increase the IQ level of the student. Every student we are going to increase the IQ levels. And ఎమోషనల్ కోషెంట్ ఆల్సో మీరు చాలా మంది చూస్తున్నారు ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండేటట్లు మేము చేస్తాం స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ ని. ఈవెన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దే షుడ్ బి స్ట్రాంగ్ మెంటల్లీ, అండ్ దే షుడ్ బి స్ట్రాంగ్ ఫిజికల్లీ, దే షుడ్ బి స్ట్రాంగ్ స్పిరిచువల్లీ ఆల్సో. అండ్ వీ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ టీమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. And this is about the academics, and we'll have Born India team. Academics experts are there. You are telling it is business, it is not a profitable organization. We have to observe that thing. And unfortunately, unprivileged students are there. Definitely we are going to help them. And coming to the infra, we are going to give the international standard infra. అండ్ మీరు చూస్తున్నారు కొన్ని కాలేజెస్లో గర్ల్స్ ఎస్పెషల్లీ వాష్రూమ్స్ సరిగా ఉండవు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెన్ యూరినల్స్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటర్నేషనల్ ఇన్ఫ్రా, అండ్ ఎవ్రీ 1.5 hour 2 hours హౌస్ కీపింగ్ తోటి మనం క్లీన్ చేయించి మన ఆడపిల్లల యొక్క భద్రత కూడా మా లక్ష్యంగా తీసుకున్నాము. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఫుడ్. మేము కూడా ఫుడ్ క్వాలిటీ ఫుడ్ సార్ చెప్పారు, ఇప్పుడే అజయ్ గారు చెప్పారు. ఒక రైస్ స్టాండర్డ్ క్వాలిటీ రైస్ ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో, అక్కడి నుంచి తెప్పిస్తాము. ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కందిపప్పు, మినపప్పు, ఆయిల్, వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే మెనూ ఇన్ ద మెస్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ధనిక్. ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మనీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. You have to understand, all press people, you have to understand one thing. Dhanik means not money. Dhanik means it is what you call, it is wealth. It may be the physical wealth or mental health or మంచి చదువు వచ్చినందుకు కూడా ఇటు ధనికుడు అంటారు. అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ఆయన నాలెడ్జ్లో ధనికుడు, రైట్? కల్చర్ చూసుకుంటే, ఇండియన్ కల్చర్ చూసుకుంటే కల్చర్లో ఇండియా ధనికంగా ఉంది. సో ఇట్ ఈస్ ధనిక్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనీ. Dhanik means it is in all things, right? So we are going to improve the student in each and every angle. That is the meaning of Dhanik. It's not about money only. And I am very thankful to all print media and social media to come here, and please pass this message to the entire society. We are not came for money here. We have the social responsibility. And once again, thankful to Balalata ma'am. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, రావడం అనేది సార్ చెప్పారు, మీరు చెప్పారు కదా, మీరు బాలలత మేడం గురించి తెలుసు మీకు. బాలలత మేడం కన్విన్స్ చేసి ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయడం అనేది అది పాసిబుల్ అవుతుంది ఎవరికైనా. సో ఇట్ సెల్ఫ్ బాలలత మ్యామ్ యాజ్ ఎ డైరెక్టర్ మీన్స్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ సిస్టమ్ ఆఫ్ ద ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా, ప్లీజ్ share all these things to the society, and you have also you are responsible for doing the good to the society. We are ready to help you, and we are ready to do the good things for society. Okay, thank you all.